ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా చోడవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కర్ణం ధర్మశ్రీ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 909 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కర్ణం ధర్మశ్రీ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పివిఎస్ఎన్ రాజు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కేఎస్ఎన్ఎస్ రాజు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 27,637 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కేఎస్ఎన్ఎస్ రాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి కూడా పాత ప్రత్యర్థులైన వీరి మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడనుంది. ఇక్కడ వైసీపీపై యువతలు అధిక శాతం అసంతృప్తి ఉండడం కారణంగా ఇక్కడ యువతల వైసీపీ పాటు మాకి ఏం చేయలేదనే భావన ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద ప్రజలు అక్కడ మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా వైసీపీ మేనిఫెస్టోలో యువతకి సరైన భరోసా ఇవ్వలేని కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పి ఉమాశంకర్ గణేష్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 2,338 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పి ఉమాశంకర్ గణేష్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 23,366 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పి ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి కూడా పాత ప్రత్యర్థులైన వీరి మధ్య పోటాపోటీ వాతావరణం తలపడనుంది. ఇక్కడ వైసీపీపై యువతల కొంత అసంతృప్తి కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అన్నది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మెగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలో తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వంగలపూడి అనిత గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చెంగల వెంకటరావు గారి మీద పోటీ చేసి 2,828 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి గొల్లా బాబురావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన నక్క రాజబాబు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి బంగారయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 31,189 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి మీద మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి వంగలపూడి అనిత గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కంబాల జోగులు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇక్కడ నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద ప్రజలు ఇక్కడ మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా
ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా మాడుగుల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు టీడీపీ అభ్యర్థి అయిన జి రామానాయుడు గారి మీద పోటీ చేసి 4761 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బూడి ముత్యాల నాయుడు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన జి సన్యాసి నాయుడు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన జి రామానాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 16,392 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అనురాధ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 66,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 78,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 12,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్ గా అతి స్వల్ప మెజారిటీతో ఈసారి ఇక్కడ తీవ్రంగా పోరాడి వైసీపీ గెలిచినా కూడా లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ ఇక్కడ వైసీపీ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్ గా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే ఈసారి కూడా అతి స్వల్ప మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం అనేది 50-50 ఛాన్స్ లా కనబడుతుంది. ఇక్కడ వైసీపీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పి గోవింద సత్యనారాయణ గారు వైసీపీ అభ్యర్థి అయిన కొణతాల రఘునాథ్ గారి మీద 22,341 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పరిచూరి భాస్కర్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి గోవింద సత్యనారాయణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 8,169 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి కొణతాల రామకృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మలసాల భరత్ గారు పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 77,000 పైచిలకు ఓట్లను రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 73,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉంటుంటే ఖచ్చితంగా 4,000 మెజారిటీతో అయినా ఈ సీట్ ని కూటమి దక్కించుకుని ఉండేదేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ పార్టీ మీద ఉన్న యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ అభ్యర్థి మీద అక్కడ ప్రజల విశ్వాసం కోల్పోవడం కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది అధిక శాతం ప్రజల్ని ఇక్కడ ఆకట్టుకోలేకపోయిన కారణంగా, ఇక్కడ యువత జనసేన వైపు నిలబడడం కారణంగా కూటమి మేనిఫెస్టో అనేది ఇక్కడ ప్రజల్ని అధిక శాతం రీచ్ అవ్వడం కారణంగా ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిది అంటే ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని కల్పించినా కూడా మంచి మెజారిటీతో కూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఈ అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా విజయం దక్కే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఫైనల్ గా ఈ సీటు జనసేన కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇకపోతే నెక్స్ట్ అనకాపల్లి జిల్లా యలమంచిలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు వైసీపీ అభ్యర్థి అయిన ప్రగాఢ నాగేశ్వరరావు గారి మీద
8,375 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన సుందరపు విజయ్ కుమార్ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 4,146 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి రమణమూర్తి రాజు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 87,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 71,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా 16,000 మెజారిటీతో ఈ సీట్ ని కూటమి దక్కించుకునే ఉండేదేమో అనిపిస్తుంది. ఇక్కడ వైసీపీ పార్టీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది అధిక శాతం ప్రజల్ని ఇక్కడ ఆకట్టుకోలేకపోయిన కారణంగా ఇక్కడ యువత జనసేన వైపు నిలబడడం కారణంగా కూటమి మేనిఫెస్టో అనేది ఇక్కడ ప్రజల్ని అధిక శాతం రీచ్ అవ్వడం కారణంగా ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించినా కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా విజయం దక్కే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఫైనల్ గా ఈ సీటు జనసేన కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.